పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నిలిపిందని మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపురం గ్రామంలో గల ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రులు చైతన్యవంతులని ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో 55,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మన నరేందర్ రెడ్డి గారు మీ అందరి అభిమానంతో మీ అందరి ఓట్లతో మరి గెలిచి మండలిలోకి రావడానికి మొదటిసారి వారు ఈ యొక్క బరిలోకి నిలబడుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక మన 50 నుండి 53,000 ఉద్యోగాలకు పైగా ఇచ్చినటువంటి ఘనత, సంవత్సరాల కొద్ది పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఏదైతే టీచర్ల యొక్క ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పెండింగ్ లో ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. కాబట్టి ప్రతి రైతు బిడ్డ కూడా ఆలోచించాలి. ఎన్నడలేని విధంగా రైతుకు సన్నవడ్లు పండిస్తే బోనస్ 500 ఇవ్వడం జరిగింది. మరి రైతు భరోసా భూమి లేనటువంటి పేదింటి బిడ్డలకు కూడా మరి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు కూడా వడ్డీ లేకుండా మరి రుణాలు ఇచ్చి మరి వారిని కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఓటుకు పైనుంచి 2వ సంఖ్య ఉంటుంది. దానికి చక్కగా మరి ఒక గీత గీస్తే సరిపోతుంది. ఆ ఓటును వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారే పని చేస్తారు కాబట్టి మీరందరూ